సో హాయ్ గైస్, 'చావా వీఎస్ పుష్ప 2' ఈ 2 సినిమాలు బాలీవుడ్‌లో ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నాయో నేను సెపరేట్‌గా చెప్పను. డిసెంబర్ 5న 'పుష్ప 2' వచ్చి టోటల్‌గా 850,00,00,000 నెట్టయితే టచ్ చేసింది. ఇప్పుడు 'చావా' ఫిబ్రవరి 14న వచ్చి ఇప్పటివరకైతే 250,00,00,000 నెట్ టచ్ చేసి విధ్వంసమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈజీగా లాంగ్ రన్ వరకు అయితే 'పుష్ప 2'ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని ట్రేడ్ అయితే చెప్తున్నారు. కొడుతుందా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం 'చావా' సినిమా 'పుష్ప 2'ని. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 'చావా' ఫిల్మ్ ఇప్పటివరకు అయితే ఓన్లీ హిందీలోనే 200,00,00,000 నెట్ టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ మన 'పుష్ప 2' 850,00,00,000 నెట్. ఇప్పుడు 'చావా' బ్రేక్ చేస్తుందా లేదంటే 99% బ్రేక్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. బట్ ఇదొక 'ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్ ఫిల్మ్. బ్రేక్ చేసే ఛాన్స్ కూడా గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. 'చావా' బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తుంటే ఒక్కొక్కరికైతే మత్తిపోతుంది మరి. విక్కీ కౌశల్ తన పర్ఫార్మెన్స్‌తో, తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో ఈజీగా కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' బ్రేక్ అయ్యి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్‌లో అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి 'పుష్ప 2'ని మన 'చావా' ఫిల్మ్ బ్రేక్ చేస్తుందా? టోటల్‌గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన 'పుష్ప 2'ని 'చావా' ఫిల్మ్ బ్రేక్ చేస్తుందా లేదా? నాకైతే 50% ఉంది. బ్రేక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి 'శివాజీ మహారాజ్ ఛత్రపతి' 'చావా' సినిమా చూసి ఆడియన్స్ అయితే మరి ఎమోషన్‌గా అయితే అవుతున్నారు. 2, 3 టైమ్స్ అయితే చూస్తున్నారు. ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ కూడా గట్టిగా అనిపిస్తుంది మరి. చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం. అలానే కామెంట్ బాక్స్‌లో 'చావా' ఫిల్మ్ 'పుష్ప 2'ని బ్రేక్ చేస్తుందా లేదా జెన్యూన్ కామెంట్